సంగమయ్యో అటువంటి కనుకనే వాడి పక్షిని చేసాడు ఎదమన్న తీసిండు అటువంటి కనుకనే మరి మగ పక్షిని చేసాడు గంట వేరే పక్షులు చేసాడు దేవ సంగమయ్యా అయ్యా పక్షులాగా నా కొడుకు మల్లయ్య పెళ్లి మీద ప్రేమ పుట్టాడు లెక్క మీద బుద్ధి పుట్టాలి మరి బుద్ధి పుట్టి రమ్మంటాడు దేవరాత్రి పెట్టాడు గంట వేరే పక్షులు గంట వేరే పక్షులు కనుకనే మాలోక మొదలుపెట్టి పూర్వ కనుక పోదారి కూడా చోట వృక్షం మీద అటువంటి కనుకనే మండపాల మీద కూర్చున్నమైన మండపాల మీద కూర్చొని కనుకనే గురుడు మల్లయ్య వంటివాడు మల్లయ్య వరడచ్చ మల్లయ్య చూదమాడుతున్నాడు పట్టబడ్డది ఏమరిక సిద్ధపడ్డది ఏమరిక అంట అని మరి పక్షులు హెచ్చరించుతుండగా గాలితోని శబ్దాలు గమనించండి గురుడు మల్లయ్య శబ్దాలు గమనించి అటువంటి కనుకనే నా వార్త పక్షులకు ఎందుకు నా మాట పక్షులకు ఎందుకు వంటివాడు చూదమాడుతున్నట్టు నేనే వంటివాడని ఉండగాని పక్షుల హెచ్చరించి అంటాను తొలి తోడ పుట్టిన వరకు ముసలము చేత కూడా మధ్యాహ్నానికి చేరవచ్చినాయి అటువంటి కనుకనేవి కాకలన్న చూడదు కారణ పడి పిట్టలన్న దొడ్డ అడవి లోపలికి చేరవచ్చినాయి కంట వేరే పక్షులు మల్లయ్య మా ప్రాణం తీసేటట్ట ఎంట గడగడ గడగడ పలుకుతున్నాయి కంట వేరే పక్షులు అటువంటి కనుకనే మధ్యాహ్న పడివి లోపల జార పంట జనపాల గుండు కాడికి వచ్చినాయి అటువంటి గంట వేరే పక్షుల కాడ కలిపి కైలాసం వెళ్ళిపోయినాయి కైలాసం లోపల నాయకుడు భోలా శంకరుడే సంగమా శంకరుడు కనుక కన్న చూసినాడు మరి మాతడు కనుక గడగడ గడగడ వనుకుంటాది ఏం శంకరుడు ఎంక అటువంటి కనుక ఈ పెనక దాక్కున్నాయి గంట వేరు పక్షులు స్వామి సంగమయ్య మరి మాతడు కనుక బతికి బయట పడేస్తే మరి మాతడు కనుక అటువంటి కనుక అరకడిగా చేప అయితే నీ కొడుకు మల్లయ్య చేతుల మా ప్రాణాలు పోతుండని గండగడ గడగడ వణుకుతున్నాయి గంట వేరు పక్షులైన మాతడు దేవశంకరుడు కళ్ళ చూసినాడు దేవ శంకమయ్య కళ్ళ చూసినాడు మరి మాతడు కనుక అటువంటి కనుక కొడుక విఘ్నేశ్వరుడా నువ్వు పోయి రేణుక ఎల్లమ్మను తోలుకొని కనుక కైలాసం తోలుకరమ్మంటాను అబద్ధం చెప్పి అటువంటి కనుక మల్లన్నకు ఎల్లమ్మ కథమడపు దూరం వచ్చి వాడు కలిపి కైలాసం వెళ్ళి రమ్మన్నాడు గణపతి పోయినాడు గురుడు మల్లయ్య గంట వేరు పక్షులు ఎక్కడ ఆయన అంటాను జనపాలకొండ మీద కూర్చొని ఎదురడ మీద పక్షులు నన్ను హెచ్చరించి
వచ్చులు కనుకనే నన్ను హెచ్చరించి అటువంటి కనుకనే మరిమాతలు కనుకనే సిక్క సిక్క మల్లయ్య సిక్క సీలతో ఉలవల మల్లయ్య ఉలపోస కనుకనే మల్లయ్య కన్నీరు తీస్తా ఉండగా గురుడు మల్లయ్య మరి జనపాల గుండు మీద ఉలపోస్తా ఉండగా ఆనాడు విఘ్నేశుడు కనుకనే మట్టియేడు మావరం వెళ్ళిపోయినాడు మట్టియేడు మావరం వెళ్ళిపోయి కనుకనే అటువంటి కనుకనే మరి మాతుడు కనుకనే వెనక ఎల్లమకు గురుడు మల్లయ్య అద్దమడము దూరం ఉంచింది అటువంటి కనుక అద్దమడము దూరం ఉంచి కనుక కాడగలిపి కైలాసం వచ్చినాడు కైలాసం వచ్చేటల్ల కల్ల కనుకనే అటువంటి కనుకనే మరి మాతుడు కనుకనే అమ్మవారుడు వెనక ఎల్లమ్మ మరి మాతుడు గురుడు మల్లయ్య 7,000 దండు సైన్యాన్ని తీసుకొని వస్తున్నది ఎవరు ఆడి అనుకున్నాడు భగవంతుల వల్ల భూమి మీద కొన్ని అటువంటి కనుక 7 పుష్కరాలు చేత పట్టి